మేడిగడ్డ ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన 1 కోటి ఎకరాల మాగాని అబద్ధమన్నారు రేవంత్. కాళేశ్వరం పూర్తి ఆయకట్టు 19.63 లక్షల ఎకరాలు. కొత్తగా 95,000 ఎకరాల ఆయకట్టుకే నీళ్లిచ్చారు. ఇప్పటివరకు 94,000 కోట్లు ఖర్చయింది. కరెంటు బిల్లుకే 10,500 కోట్లవుతుంది. గత ప్రభుత్వం లెక్క తేల్చడానికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్నారు సీఎం రేవంత్. 8వ బ్లాక్ లో 19, 20, 21 పిల్లర్లు కూలిపోయాయి. నాణ్యతా లోపంతో డ్యామేజ్ జరిగి ఉండొచ్చని డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. In that area, sir. Similarly, sir, we see a lot of stripping of the spillway and the floors. The rods on the left photo are visible. On the right side, we see a big heap of. What is that, Rajiv? So that is all the spillway coating that has got stripped off and separated from the floor, sir. Okay. On number 20 pillar, sir, we saw the floor sunk to the right side. So here it has been lifted and separated from the lower flooring. The top coat has got separated. Now, sir, since the barrage commissioning in 1920, the project authorities have not conducted inspections of all this, and they have not conducted maintenance of the CC blocks or the launching aprons. So aprons, spillways, everything has been kind of left to its fate. The dislodged CC Even blocks. left side, you are getting some cracks, no? Yes, sir. That patch is Some of the cracks are. top layer is gone, sir. Okay. So you can see the saria below that. The torch steel is visible, sir. Okay. Now the torch steel is standing out. It has got separated. The layer has gone away. That's got washed off, sir. Now the dislodged CC blocks and the damage to the plinth slabs, parametric joints were observed as early as November 2019. That is the first damage report we have, sir. This negligence has left the barrage at risk of piping and potential progressive failure. So piping is when the water starts flowing from under the barrage, sir. This is pillar 18, sir. You'll see piping here. This is the water bubbling through the sand. There is water stored on the back side. It's coming from under the barrage pillar and bubbling up. And you will see this about 10 meters, 20 meters downstream also. This is also there in Anaram barrage we have seen, sir. మీడియా మిత్రులకి ఈ విజువల్ చూడండి. ఆ నీళ్ళు ఆ పిల్లర్ దాని కింది నుంచి పైకి వస్తున్నాయి. అవతల సైడ్ ఉన్న నీళ్ళు Now you will see that big fountain, పైకి వస్తున్న Pedda fountain there, sir. నేను గో బ్యాక్ Yes, sir. టు ది పిల్లర్, రాజీవ్. Yes, sir. ఈ పిల్లర్ దగ్గర చూడండి, ఆ నీళ్ళు కింది నుంచి ఉబ్బికి వస్తున్నాయి. అంటే అవతల సైడ్ ఉండాల్సిన నీళ్ళు యువతలకి ఆ కింద మొత్తం పోవడం వల్ల, అంటే కింద ఏం బునాది ఏం లేదు దాన్ని ఆపడానికి. ఆ కింది నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి. దానికి కింది నుంచి లీక్ అయి పైకి వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అంటే రేపు ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటేనే అట్లుంది. మొత్తం నీళ్లు నింపినాం అనుకోండి, అసలు ఏ పిల్లరు ఉండదు. ఇప్పుడు అక్కడ ఉన్న దగ్గర చూపిస్తున్నాం కదా, టోటల్గా కింద బునాది అనేది గట్టిగా లేకపోవడం వల్ల నీళ్లు కింది నుంచి వస్తున్నాయి. ఇక్కడ కంట్రోల్ చేసి గేట్లు ఎత్తుతే వెళ్ళాల్సిన నీళ్లు భూమిలో నుంచి కింది నుంచి పైకి వచ్చి బయటికి పోతున్నాయి. ఓకే రాజీవ్, నెక్స్ట్. Now, sir, the department has issued multiple notices for repairs, sir. On 18/5/20, they have requested the L&T to come and. ఇంపార్టెంట్, కొంచెం నోట్ చేసుకోండి. అది 20లోనే 18/5/2020లోనే దీంట్లో ప్రాబ్లం ఉందని L&Tకి నోటీస్ ఇచ్చిండ్రు. 21లో నోటీస్ ఇచ్చిండ్రు. 22లో నోటీస్ ఇచ్చిండ్రు. 23లో ఈ డ్యామేజ్ వచ్చింది. అంటే మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది, మాకేం సంబంధం లేదు, మాకు ఇప్పుడు బాధ్యతనే లేదు అని L&T ఏదైతే చెప్తుందో, ఈ ప్రాజెక్టులో సమస్యలు ఉన్నాయని 18/5/2020లో డ్యామేజ్ ఉందని చెప్పి సీసీ బ్లాక్లో వేరింగ్ కోట్ వాట్లలో ప్రాబ్లం ఉందని రాసిండ్రు. 17/2/2021లో మళ్ళీ ప్రాబ్లం ఉంది, దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళకి లెటర్ రాసిండ్రు. 6/4/2022లో మళ్ళీ ఈ ప్రాబ్లం ఉన్నదని లెటర్ రాసిండ్రు. లాస్ట్కు 28/4/2023 నాడు ఇది మొత్తం
లేచిపోయి మొత్తం కుంగిపోయింది. అంటే ప్రభుత్వము ఇన్ని రోజులు 20లో మొదలైన డ్యామేజ్ 19లో కంప్లీట్ అయింది. అంటే ఇమ్మీడియట్గా 20లోనే ప్రాజెక్టు పూర్తయిన వెంబడే సమస్యలు మొదలైనవి. అధికారులు లెటర్లు రాసినా అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈరోజు మొత్తం కుంగిపోయి కూలిపోయే కాడికి వచ్చింది. ఇప్పుడు సింపుల్గా మేము దిగిపోయినాం కాబట్టి మాకేం బాధ్యత లేదని కేసీఆర్ చెప్తున్నాడు. మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది కాబట్టి మాకేం సంబంధం లేదని ఎల్ఎన్టీ చెప్తున్నారు. కట్టిన సంస్థ, కట్టిపించిన పార్టీ రెండు ఇక మా కాలం చెల్లిపోయింది, ఇంకా మేము వెళ్ళిపోయినాం, మేము ఇంటికి పోయినాం, ఇంకా మీ ఇష్టం మీ కర్మ అని చెప్తున్నారు. ఇది దీని సారాంశం. Sir, they are requesting repeatedly for CC block and wearing court maintenance. They are asking for completion of the original works of the project also, which are lying pending. If you look at the 17-2 serial number 2, sir, it's restructuring CC blocks and wearing court. Second is finishing of the original works, that is approach roads and maintenance bays, gantry cranes, lots of work. Originally, that was part of the contract, has not been done. Now, sir, there are contradictions to the agreement conditions. We have substantial completion certificate issued on 10/9/19, indicating the project had met the agreement conditions for quality and safety. Second, we have a completion certificate granted on 15/3/21, although the project was not completed. Performance securities amounting to 159 crores were released without addressing notices from the engineer in charge. Engineer-in-chief reported the defect liability period has begun on 29/20, which conflicts with the dates of the completion certificates. So it's a very hodgepodge, multiple certificates are being issued without any logic and basis, sir. మీడియా మిత్రులకు ఇప్పుడు కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చిందేమో 15/3/2021, కానీ ఇంజనీర్ ఇన్ చీఫ్ అంటే మురళీధరరావు గారు అనుకోండి. ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇస్ రాజీవ్. హూ ఇస్ ఇంజనీర్ ఇన్ చీఫ్? లాస్ట్ లైన్. హూ ఇస్ దట్ పర్సన్? మురళీధరరావు ఆర్ వెంకటేశ్వర్లు? So it will be Venkateshwarlu, sir. వెంకటేశ్వర్, ఓకే. అతను కంప్లీట్ అయిన సర్టిఫికెట్ ఏమో 15/3/2021 ఇచ్చిండు. అంటే ఆల్రెడీ దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి. కానీ తను లయబిలిటీ పీరియడ్ 29/2/2020 నాడే స్టార్ట్ అయిందని ఇచ్చిండు. అంటే దీంట్లో ఏది కరెక్ట్ అనుకోవాలి? అంటే వెంకటేశ్వర్లని సర్వీస్ నుంచి కంప్లీట్గా టర్మినేట్ చేసింది. ఎందుకంటే ఇట్లాంటి మిస్టేక్స్ ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన వాళ్ళ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ఇచ్చిన నివేదికతోని ప్లస్ 159 crores దే హ్యావ్ రిలీజ్డ్ పర్ఫార్మెన్స్ సెక్యూరిటీస్, అంటే సెక్యూరిటీ గ్యారంటీస్ ఉన్నాయన్నిటిని కూడా ఈ అన్ని ఛార్జెస్ వాళ్ళ మీద ఉండి ప్రాబ్లమ్స్ ఉన్నాయని నోటీస్ ఇచ్చినా కూడా అవి ఫుల్ఫిల్ చేయకపోయినా కూడా ఈ పేమెంట్లు కూడా రిలీజ్ చేసిండ్రు. నెక్స్ట్ రాజు. So the scheduled inspections under the Dam Safety Act 21 are essential for assessing the condition of the dams and structures. The inspections are pre-monsoon, post-monsoon and other scheduled checks, and the field engineers are responsible. Okay. All deficiencies identified during the inspections have to be reported to the SDSO, State Dam Safety Organization, for evaluation, etc. That is the rule, sir, rule position. ఓకే. Dam Safety Act 21 mandates meticulous recording of all the maintenance activities. Records have to detail the type, date, weather conditions, water flow, everything. And they have to include the description of work, duration, etc. We have not seen any maintenance records so far. ఓకే. On requesting, a follow-through letter has been written to L&T, but department daggare em ledu, nothing is ఓకే there, sir. థ్యాంక్ యూ. Now, sir, this is a small timeline I prepared, sir. This will show a lot of events. So the first event is on March 3, 2016, when the initial GO sanctioning 2591 crores, that is GORT 231, was issued. After that, 26th August, project agreement was entered into. Next activity was on May 19th. This one, sir. GO 707. Enhancement happened to 3,260 crores for the project value. Krinda, sir, we see supplemental agreements being made on 2nd July 18 and also 31st Rajiv December. will do one thing. Sir. As it is you push to media people, they will go through that report. The Yes, sir. final conclusion is that October 21st, 2023, sinking of the pillar number 20. Was sinking, sir. Madhyalo, sir, you will see a small photo of Rajiv,
See, just give the entire presentation to Hanumantrao, Commissioner NPR. Hanumantrao Garu, just pass it on to the entire media. Yes, sir. Sir, if you see the small May-September small picture is there, that is the inaugural photograph. And after that, there are lots of substantial completion certificates, 3 in purple, one after the other. On top is the request for maintenance. There are 4 different requests for maintenance which have not been adhered to. And Antlo, the barrage has collapsed without any repair maintenance. But Madhilo, on 6th of September 21, we have GO 330 sanctioning 4,613 crores, cost escalation of the project. So on one side, we have given completion certificates. On second side, sir, we are issuing GOs enhancing the project cost and paying the money. Money is being released. So both the things are going on together. So if L&T is not responding to us, at least the money flow should have stopped immediately, and we should have corralled them and taken them to some kind of. So I'll move to the last slide, sir. This is the inauguration of the barrage, sir. It's on 21/6/2019. 3 honorable CMs and 1 governor of Telangana are seen here. If you look at the background, this area, you will find that the aprons are not yet ready. It's a little premature inauguration, sir. So I thought I'll just bring it to your notice, sir. So we are here right now, sir, and then we have some findings and conclusions. First is the construction of block 7 had deviated from the plan, and the raft and secant piles were not laid in specified sequential manner. So we are holding L&T and the department both responsible for this, sir. They should have handled this work. Operation and maintenance was not done since the inauguration, that is 21/6/19. Both are responsible, sir, the agency and the department. Mandatory post-monsoon sounding, probing, which is mandated as per IS 7349, was not performed. Department is responsible, they have to get this done, sir. Construction remnants like the coffer dam and sheet piles have not been removed. L&T is to be held responsible because it's part of the contract, sir, clause number 14. Contractual obligations under agreement handing over clause 50 of the agreement remain unfulfilled till this day. Further, sir, the allegations suggest that the major blocks were taken up by some subcontractors. We are investigating that part, and we are verifying the money trail and accounts and everything, sir. Apart from that, sir, the bank guarantees have been released despite works being pending. So that is again the department's responsibility. We hope an expert committee is will go into the entire causes of failure and suggest a rehab plan, sir. That's all I have, sir. Thank you, sir. Thank you, Rajiv ji.